హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ నెల 22వ తేదీన అయోధ్యలోని రామ మందిరంలో రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న విషయం తెలిసిందే. సాధారణంగా ఇది హిందువులకు సంబంధించిన వేడుక కాబట్టి ఆ వర్గం వారికి ఆహ్వానాలు అందుతాయన్న భావన దాదాపు అందరిలో ఉంది. కానీ అది అవాస్తవమని రామాలయ ట్రస్ట్ నిరూపించింది. హిందూ ముస్లిం అనే తేడాలేమీ ఉండవని, అందరూ సమానమేనని చాటి చెప్పారు. ముస్లిం అయిన ఇక్బాల్ అన్సారీని ఆహ్వానించడమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇంతకీ ఈ ఇక్బాల్ అన్సారీ ఎవరు? రామజన్మభూమి బాబ్రీ మసీద్ భూ వివాదం కేసులో ఇక్బాల్ అన్సారీ ఒక మాజీ న్యాయవాది. ఆయన బాబ్రీ మసీద్కు కీలక మద్దతుదారుగా ఉన్నారు. అంతకుముందు ఆయన తండ్రి హసీం అన్సారీ ఈ కేసులో న్యాయవాదిగా ఉన్నారు. ఆయన 2016లో మృతి చెందిన తర్వాత ఇక్బాల్ ఈ కేసుని కోర్టులో ముందుకు తీసుకెళ్లారు. రామమందిర నిర్మాణానికి వ్యతిరేకంగా గొంతెత్తలేదు, కానీ బాబ్రీ మసీద్ విషయంలో న్యాయం జరగాలని ఇక్బాల్ వాదించారు. ఆయనకి ఇప్పుడు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందడం ఆసక్తికరంగా మారింది. ఇంకో విషయం ఏంటో తెలుసా? తొలి ఆహ్వానం అందింది ఇక్బాల్ అన్సారీకే. మరో విశేష ఘట్టం ఏమిటంటే, డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో పర్యటించినప్పుడు ఆయన్ని పూల వర్షంతో ఘనంగా స్వాగతించిన వ్యక్తుల్లో ఇక్బాల్ అన్సారీ కూడా ఉన్నారు. ప్రధాని మోడీ తమ ప్రాంతానికి వచ్చారని, ఆయన అతిథి అని, అలాగే ఈ దేశానికి ప్రధానమంత్రి అని ఇక్బాల్ పేర్కొన్నారు. దర్శనం కోసం ప్రధాని మోదీ అయోధ్యకు రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రధాని మాత్రమే నిర్వహించాలని ఆయన సూచించారు. జై హింద్.